మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి నానికి అస్వస్థత. ఈ బ్రేకింగ్ ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం మీడియాలో, అటు సోషల్ మీడియాలో కూడా. ఏదైతే హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఉన్న కొడాలి నానికి అస్వస్థతకు గురి కావడం, వెంటనే ఆయన బంధువులు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఏఐజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆల్రెడీ ఆయన కొంచెం కిడ్నీ సమస్యతో, అదేవిధంగా గ్యాస్ట్రిక్ అల్సర్తోని అలా బాధపడుతూ ఉన్నారు. ఇక తాజాగా చేసిన టెస్టుల్లో ఆయనకి హార్ట్కి సంబంధించిన ఇష్యూ కూడా ఉంది. దీనికి సంబంధించి ఆయనకి సర్జరీ కూడా జరగబోతోంది అనేది ఒక ప్రచారంలో ఉన్న వార్త. ఈ విషయంలో అటు ఏఐజీ వైద్యులు కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి, సుదీర్ఘకాలం 4 టైమ్స్ ఆయన గుడివాడకి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాంటి ఒక సీనియర్ నేత రాజకీయాల్లో కూడా. గుడివాడ లాంటి ఒక ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక కంచుకోట అనబడే గుడివాడలో కూడా ఆయన సుదీర్ఘకాలం తనకంటూ ఒక ఓన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి కొడాలి నానికి ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా సరే, ఎంతటి మన శత్రువు అయినా సరే, ఆరోగ్యం బాగలేదంటేనో, ఆయన నిజంగా హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందంటేనో అందరూ కూడా ఆదుర్దా పడతారు. లేకుంటే త్వరగా కోలుకోవాలని ఆయన విష్ చేస్తూ ఉంటారు ఎవరినైనా సరే. సో కానీ ఇక్కడ వేరే ఇవాళ కొడాలి నాని కేసు మనం తీసుకున్నట్లయితే, కొడాలి నానికి ఎప్పుడైతే అస్వస్థత, ఆయన ఏఐజీ తరలించారు అనే వార్తలు ఎప్పుడైతే వైరల్ అయ్యాయో, అటు మీడియాలో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ, అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా వన్ సైడెడ్గా ఒక విపరీతమైన దాడి జరుగుతోంది కొడాలి నాని మీద. ఒకరు ఇక ఎంత దూరం వెళ్ళిందంటే ఆ దాడి, కొడాలి నానికి రిప్ అంటూ కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు చాలామంది. కొడాలి నాని పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో చాలా చోట్ల ఆయన ఫోటోకి దండ వేస్తూ దీపాలు పెడుతూ ఉన్నారు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి బాగాలేక హాస్పిటల్లో ఉంటే ఇక ఆల్మోస్ట్ ఆయన అయిపోయినట్టే అన్నట్టుగా ఇది ఒక దాడి జరుగుతూ ఉంది. సో ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే సోషల్ మీడియా వేదికగా ఇక కొడాలి నాని పని అయిపోయినట్లే అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. అంతేకాదు చాలా దారుణంగా ఇక కొడాలి నాని ఈ భూమి మీద లేరన్నట్టుగా వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కొడాలి నాని గతంలో చేసిన పరిణామాలు, గతంలో ఆయన తెర మీద తీసుకొచ్చిన ఇష్యూస్ అన్నీ చూసిన వాళ్ళకి ఇది చాలా చిన్న ఎపిసోడ్ లాగే కనిపిస్తుంది. కానీ ఒక మనిషి ఒక సుదీర్ఘకాలం, ఆయన ఏం కామన్ మ్యాన్ కాదు, సుదీర్ఘకాలం మనం చెప్పుకున్నట్టు ఆయన 4 సార్లు గుడివాడకి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2 పార్టీల్లో ఆయన ప్రస్థానం ఉంది, అటు టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ. తర్వాత చూసినట్లయితే మంత్రిగా పనిచేశారు, సివిల్ సప్లై శాఖ లాంటి ఒక కీలకమైన శాఖ మంత్రిగా పనిచేశారు. అలాంటి ఒక వ్యక్తికి ఈరోజు బాగా లేకుంటే ఆయనకి సంబంధించి ఆయనకి ఈ భూమి మీద లేకుండా ఉండాలన్న అలాంటి అంచనాలతో పోస్టులు వస్తూ ఉన్నాయి, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఈ స్థాయిలోని పెట్టలేకపోతూ ఉంది ఏంటి, టీడీపీ శ్రేణులు ఈ స్థాయిలో ఎందుకు మెసేజ్ పెడతా ఉన్నారని కొంతమంది ఆందోళనలో కూడా ఉన్నారు, కొంతమంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు, ఇంకొంతమంది మధ్యస్థంగా ఉన్నారు, ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణం ఈరోజు కొడాలి నానినే అని చెప్పుకోవాలి మనం. ఈ పరిస్థితికి కారణం కొడాలి నాని చేసుకున్న స్వయం కృతాపరాధమే అని చెప్పుకోవాలి. ఒక లాంగ్ లాస్టింగ్ పొలిటీషియన్గా, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆయన ఎవరైనా గౌరవించాల్సిందే. గుడివాడలో అప్రతిహతంగా 4 సార్లు గెలిచారంటేనే ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. అలాంటి కొడాలి నానికి సంబంధించి ఈ రోజున బాగాలేదంటే ఆయన పరామర్శం, లేకపోతే త్వరగా కోలుకోవాలని చెప్పడం మాని ఈరోజు శ్రద్ధాంజలి పేరుతో, రిప్ పేరుతో పోస్టులు పెడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కొడాలి నానిని కేవలం టీడీపీ శ్రేణులే కాదు, ఈ రోజున కామన్ మ్యాన్ కూడా ఎంత అసహించుకుంటున్నారు అనేది. మనం చెప్పుకున్నట్టు ఇది కొడాలి నానికి సంబంధించి ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధమే. ఈరోజు ఆ నలుగురు సినిమాలో ఎప్పుడు కూడా ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఉంటుంది, మనకు బాగాలేనప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నలుగురిని మనం వెంట ఉంచుకోవాలి, ఆ నలుగురిని సంపాదించుకోవాలి అని. సో అది పూర్తిగా ఈరోజు మనం చూసినట్లయితే, కొడాలి నానిని చూసినట్లయితే, కనీసం అన్ని రోజులు పాలిటిక్స్లో ఉండి కూడా కొడాలి నాని ఆ స్థాయిలో తన మీద ఒక్క చిన్న స్థాయిలోనైనా ఏ మూలో ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్ తెచ్చుకోలేకపోయారు. నిజంగా అది ఆయన సెల్ఫ్ గోలే. సో పొలిటీషియన్స్లో, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చట్టాలు చేసే అధికారం ఉన్నవాళ్ళు, అసెంబ్లీలో అడుగు పెట్టేవాళ్ళు కానీ, అటు పార్లమెంట్లో అడుగు పెట్టేవాళ్ళు కానీ, చట్టసభల్లో ముఖ్యంగా ఎలా ఉండకూడదు ఒక పొలిటీషియన్ అనడానికి కొడాలి నాని ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు చావు అంచుల దాకా కొడాలి నాని వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఆయన డాక్టర్ల దయతో బతికి మళ్ళీ బయటికి రావచ్చు, పూర్తి ఆరోగ్యంతో బయటికి రావచ్చు. కానీ అలాంటి పరిస్థితి, ఈరోజు అనారోగ్యం ఉన్న పరిస్థితి ఆయనకి ఎదురైతే, చాలామందికి ఎదురవుతుంది ఇలాంటి సిచ్యువేషన్. ఎవ్రీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇలాంటివి మనం ఫేస్ చేస్తాం. కానీ కొడాలి నాని విషయానికి వచ్చేటప్పటికే ఈ స్థాయిలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఈ రోజున, అటు టీడీపీ క్యాడర్ నుంచే కాదు, తటస్థంగా ఉండే వ్యక్తుల నుంచి కూడా. అందుకే మనం చెప్పుకున్నాం, ఒక పొలిటీషియన్ అనేవాడు ఎలా ఉండకూడదు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. కొడాలి నాని అనే ఒక వ్యక్తి ఒక లైవ్ ఎగ్జాంపుల్. మనకు తెలుసు అసలు ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది. నిజంగా ఇది ఒక్కడే కూర్చొని కొడాలి నాని ఏ రోజైనా ఆలోచించుకొని ఉంటే, ఎస్పెషల్లీ గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన 2.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, తర్వాత మంత్రి పదవి ఊడిపోయింది ఆయనకు. 5 ఏళ్ల పాటు ఒక్కడే కూర్చొని ఆలోచించుకుని ఉన్నా, లేకుంటే తన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని ఆలోచన చేసిన,
తన భార్య కూడా ఒక మహిళ అని ఆలోచన చేసినా ఇలాంటి పరిస్థితి కొడాలి నానికి వచ్చి ఉండేది కాదు. ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం కానీ, ఆయన ఎన్టీఆర్ కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ కారణంగానే ఆయనకు గుడివాడ టికెట్ దక్కింది. ఈ క్రమంలోనే 2004లో టీడీపీ నుంచి ఆయన గుడివాడ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ఎమ్మెల్యే కావడం జరిగింది. 2009లో కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మాదిలో మరణం, రెండోసారి సీఎం అయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో 14 ఎన్నికల కంటే ముందు కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వెళ్ళటం ఒక ఎత్తు అయితే, వెళ్ళిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ఆయన చాలా దూరం వెళ్ళారు. తన పరిధులు దాటి మరీ బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 14లో గుడివాడ నుంచి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న కొడాలి నాని మాత్రం అది పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి కంటే ఆ పార్టీ నా సొంత పార్టీ అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేసేవాళ్ళు. పార్టీ ఆ రోజు అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ అటు అసెంబ్లీ అయినా, ఇటు బయట అయినా, ఇటు బహిరంగ సభ అయినా, అది పార్టీ ప్రెస్ మీట్ అయినా కొడాలి నాని ఆ పార్టీకి ఒక కొరకరాని కొయ్యగా మారాడు టీడీపీకి. అలాంటి నానిని ఓడించేందుకు అవినాష్ను అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు, అవినాష్ కూడా కొడాలి నాని చేతిలో ఓడిపోయారు కూడా 2019 ఎన్నికల్లో. 19లో మరోసారి కొడాలి నాని గెలిచిన తర్వాత ఆయనకు జగన్మోహన్ రెడ్డి తన ఫస్ట్ క్యాబినెట్లోని సివిల్ సప్లై శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ చూసినట్లయితే మనం కొడాలి నాని వరుసగా 4వసారి ఎమ్మెల్యే, పైగా మంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు, ఆయన సీఎంగా ఉన్నారు. ఇక అటు చూస్తే టీడీపీ 23 సీట్లకే పరిమితమై ఉంది, లోకేష్ కూడా ఓడిపోయినారు. ఇక కొడాలి నాని నోటికి అడ్డు ఆపు లేకుండా పోయింది. తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడిన తీరు ఒక అసహ్యాన్ని అయితే కలుగజేసింది. బూతులు మాట్లాడడమే ఒక తప్పు అయితే చట్టసభల్లో ఆ బూతుల్ని ఎండార్స్ చేసే విధంగా కొడాలి నాని మాట్లాడిన తీరు, తను మాట్లాడిన ప్రతి మాటని కూడా సమర్థించుకుంటూ ఆయన ఎగిలిగా ఆయన బిహేవ్ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో, నిజంగానే కొడాలి నాని అంటేనే అటు ఇతర పార్టీలోనే కాదు, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీలోనే కాదు, అటు కామన్వెల్త్లో కూడా ఒక అసహ్యం వేసిన పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే, కొడాలి నాని టీవీలో కనిపిస్తున్నారంటే ఒక బూతుల మంత్రి వస్తున్నారంటూ చిన్నపిల్లలు కూడా టీవీలు కట్టేసే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కొడాలి నాని బూతుల్ని ఎండార్స్ చేస్తూ ఒక బూతుల మంత్రిగా పేరు తెచ్చుకో ఆయన శాఖని అందరూ మర్చిపోయారు. సివిల్ సప్లై శాఖ ఎక్కువగా జనంతోనే అసోసియేట్ ఉండే శాఖ అది. ఈరోజు నాదెండ్ల మనోహర్ దానికి మంత్రిగా ఉన్నారు ఆ శాఖకు. అలాంటి పబ్లిక్తో ఎక్కువ రిలేషన్ ఉండే శాఖ అది. అలాంటి శాఖ మంత్రిగా ఉంటే అది మర్చిపోయి ఎక్కువ బూతుల మంత్రిగానే ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయనకు తోడు వంశీ కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈయనకంటే 2 ఆకులు ఎక్కువ చదివాను అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. ఎంత అసహ్యకరమైన బిహేవియర్ అంటే, కొడాలి నాని పేరెత్తితేనే చీ అని చిన్నపిల్లలు కూడా చేరించుకునే పరిస్థితికి తెచ్చుకున్నారు ఆయన. ఈవెన్ తన మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినా కూడా తన బిహేవియర్ మార్చుకోలేదు కొడాలి నాని. చంద్రబాబు నాయుడుని కానీ, లోకేష్ని కానీ, ఆయన ఫ్యామిలీని కానీ, లోకేష్ పుట్టుకను కానీ, భువనేశ్వర్ని కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఆ స్థాయిలో కొడాలి నాని చేసిన కామెంట్స్, ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్యే, ఒక సీనియర్ ఎమ్మెల్యే గుడివాడ లాంటి ఒక కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా ఒక సీనియర్ మంత్రి, అలాంటి పదవులను కూడా పక్కన పెట్టి తన శాఖ మీద పట్టు కంటే బూతుల మీద పట్టు సంపాదించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అలా ఒక అసహ్యాన్ని కలిగి చేసుకున్నారు కొడాలి నాని. బూతులు నాని అని పిలిచే విధంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మాటకు ముందు చంద్రబాబు నాయుడు మీదకి ఒంటి కాలుతో వెళ్ళిపోవడం, అదే మాటకు ముందు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చి ఈరోజు ఆయన కూడా రోడ్డును పడేసే ప్రయత్నం చేయడం, ఇలాంటి చెత్త ప్రయత్నాలన్నీ ఎన్నోసార్లు చేస్తూ వచ్చారు. భవిష్యత్తు ఏంటా అనేది కూడా ఆయన ఊహించుకోలేదు కూడా ఆ రోజు. అదేవిధంగా ఎన్నికలకు ముందు చూస్తే చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కర్మ ఫాలోస్ అన్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు. అది కూడా తనకంటే రాజకీయాల్లో ఎంతో జూనియర్ అయిన వెనిగళ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోవడం జరిగింది. దెన్ ఆ పరిణామాల తర్వాత కొన్ని రోజులు పూర్తిగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీ శ్రేణులు కూడా ఆయన వెంటాడే ప్రయత్నం చేశారు. ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈరోజు వైజాగ్ నుంచి అమరావతి దాకా అనేక విషయాల్లో కొడాలి నాని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. సివిల్ సప్లై శాఖలో బియ్యం మాయానికి సంబంధించి కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వం తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉందనేది ఒక చర్చ. ఇప్పటిదాకా కొడాలి నాని ఎందుకు అరెస్ట్ కాలేదని చెప్తుంటే అని అడుగుతూ ఉంటే సోషల్ మీడియా వేదిక అటు ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్న మాట ఏంటంటే పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాము అనేది. వంశీ కేసులో దొరికిన ఆధారాలు ఇంకా కొడాలి నాని కేసులో దొరకపోవడం మాత్రం అదొక అనుమానమని అనుకోవచ్చు. బట్ టీడీపీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ కొడాలి నానిని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూనే ఉన్నారు. బూట్లు పాలిష్ చేస్తా అంటే పాలిష్ చేయాలంటూ కూడా ఆయన ఇంటి ముందు పోస్టర్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్థాయిలో ఈరోజు కొడాలి నాని టీడీపీ సోషల్ మీడియాకి కానీ, టీడీపీ యాక్టివిస్టులకు కానీ టార్గెట్ అవుతూ ఉన్నారు. వంశీ అరెస్ట్ సమయంలో మాత్రమే ఆయన ఒకసారి మాత్రం కనిపించారు, జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శకు వెళ్ళిన సమయంలో. అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ కొడాలి నాని ఎక్కడా పార్టీ తరపున మాట్లాడడం కానీ, పార్టీ వేదికల మీద కనిపించడాన్ని కానీ మనం చూడం. కేవలం వంశీ అరెస్ట్ సమయంలో మాత్రమే అదే యార్గెన్సీతో పనిచేసి, అదే యార్గెన్సీతో మాట్లాడి మరోసారి వార్తల్లోకి తన బుద్ధి మార్చుకోకుండా. అందుకే ఈరోజు ఆయన ఓడిపోయినా
ఆయన మీద ఎక్కడా కూడా వేసిమెత్తు సింపతి కూడా లేదు. ఈరోజు ఆయన ఏకంగా హెల్త్ ఇష్యూ వచ్చి హార్ట్ ఇష్యూతో అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఆయనకి శ్రద్ధాంజలి పేరుతో పోస్టులు పెడతా ఉన్నారు. అంటే అంత దారుణంగా ఈ రోజున అంత బిహేవియర్తో కూడా కొడాలి నాని కంటే రెట్టించిన బిహేవియర్తో పోస్టులు పెడుతున్నారంటేనే కొడాలి నాని బిహేవియర్తో, కొడాలి నాని భాషతో, కొడాలి నాని ప్రవర్తించిన విధానంతో అటు కామన్ మ్యాన్ కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ ఎంత వెక్స్ అయ్యారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నువ్వు ఒకటంటే మేము 4 గంటలు అన్న విధంగా ఈరోజు సోషల్ మీడియా కూడా ఆ స్థాయిలో కొడాలి నాని టార్గెట్ చేస్తూ ఉంది. సో మనం అనుకున్నట్టు ఒక పొలిటీషియన్ అంటే ఎలా ఉండకూడదు అనడానికి కొడాలి నాని నిజంగానే ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు తను ఆల్రెడీ బతికుండగానే ఆయన శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెట్టించుకునే పరిస్థితికి ఏ మనిషి రాకూడదు నిజంగా మనిషిని పుట్టిన తర్వాత. బట్ అలాంటి సిచ్యువేషన్ని కొడాలి నాని కొని తెచ్చుకోవడం అనేది, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేని సమయంలో ఇలాంటి పరిస్థితి ఆయనకి ఎదుర్కోవడం అనేది మాత్రం నిజంగానే ఒక పొలిటీషియన్, ఒక సుదీర్ఘకాలం పొలిటీషియన్గా, ఒక సుదీర్ఘకాలం జనంలో ఉన్న నేతగా పనిచేసిన ఒక వ్యక్తికి రాకూడని పరిస్థితి ఇది. అలాంటి సిచ్యువేషన్ కూడా కొడాలి నాని తెచ్చుకున్నారు తన స్వహస్తాలతోనే, అది కూడా తన సెల్ఫ్ గోల్తోనే. అందుకే ఈ స్థాయిలో ఈరోజు సోషల్ మీడియా కూడా రెచ్చిపోతున్న పరిస్థితి. అలానే సోషల్ మీడియాని వాళ్ళ అభిమానులు ఎవరైనా వచ్చి కట్టడి చేద్దామన్నా ఈరోజు గతంలో ఆయన మాట్లాడిన మాటలు అన్నింటినీ కూడా ఈరోజు బయటకు తీస్తూ ఉన్నారు. చంద్రబాబు వయసు గురించి, చంద్రబాబు ఇంక ఇప్పట్లో బతికుండడనే మాటల గురించి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ రోజున. అందుకే ఎక్కడా కూడా కొడాలి నాని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే ఒక సానుభూతి కానీ ఒక కన్సర్న్ కానీ లేకుండా ఉంది. సో ఈ పరిణామాలతో ఆయన అనుచరులు కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. అందుకే రాబోయే రోజుల్లో వస్తున్న పొలిటీషియన్స్ అయినా ఈ జనరేషన్ వాళ్ళని నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పొలిటీషియన్ ఎంత ఉందాగా ఉండాలి, ఒక కొడాలి నానిలాగా ఎలా ఉండకూడదు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవాలి ఈరోజు జరుగుతున్న సంఘటన. మొత్తానికి ఇప్పటికైనా సరే ఆయన మంచి అనారోగ్యం నుంచి తప్పించుకొని మంచి ఆరోగ్యంతో ఈరోజు బయటికి రావాలని, అదేవిధంగా ఇంకా ఇప్పటికైనా తన తీరు మార్చుకొని, ఇప్పటికైనా తన ట్రెండ్ మార్చుకొని రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలని అనుకుందాం. మొత్తానికైతే కొడాలి నాని విషయంలో మాత్రం ఈ స్థాయిలో సోషల్ మీడియా దాడిని ఈరోజు అటు తప్పుపట్టాలా లేకపోతే ఇటు దాన్ని ఎండార్ చేయాలన్న పరిస్థితుల్లో మాత్రం అటు పార్టీ అధిష్టానం కూడా ఉంది, టీడీపీ అధిష్టానం కూడా. సో మొత్తానికైతే ఇది ఒక కొడాలి నాని చేసుకున్న సెల్ఫ్ గోలే అని చెప్పుకోవచ్చు. ఒక పొలిటీషియన్ ఎలా ఉండకూడదు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.